అధ్యక్ష, మొదటి ప్రశ్నకు లేదండి, రెండవ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆంజనేయ గారు. అధ్యక్ష, భీమవరం పట్టణం 1వ వార్డు 1 టౌను 3 టౌన్కి మధ్య నుంచి గోస్తా నది వేల్పూర్ కాలువ వెళ్ళింది. అధ్యక్ష, ఈ కాలువకి వంతెన వేసినట్లయితే 1 టౌన్ నుంచి 3 టౌన్కి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు కలిసి వస్తుంది. జనాభా బాగా పెరిగిపోయారు భీమవరం పట్టణానికి. ఈ వంతెన చాలా ఆవశ్యకతగా ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. మరొకటి ఏంటంటే 2027 పుష్కరాలు వస్తున్నాయి. భీమవరానికి పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం ఉంది. శ్రీ 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 మావుళ్ళమ్మవారి దేవాలయం ఉంది. భక్తులు వేలాది మంది వస్తారు. ఈ పుష్కర కాలంలో మున్సిపాలిటీకి మంచి రోడ్లు వేసి భక్తులకి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాం. మంచి టెంపుల్ సార్, అది చాలా మంచి టెంపుల్. అధ్యక్ష, ఏదైతే జిఎన్వి కెనాలు ఈరోజు భీమవరంలో మున్సిపల్ ఏరియాలో మొత్తం 5.5 కిలోమీటర్ల లెంత్లో ఉంది. అధ్యక్ష, ఇక్కడ 61.115 కిలోమీటర్ల దగ్గర పీపీ రోడ్ బ్రిడ్జ్ ఒకటి నేషనల్ హైవే వాళ్ళు నిర్మించారు. అధ్యక్ష, అది వర్కింగ్ కండిషన్లో ఉంది. అదేవిధంగా 63.147 కిలోమీటర్ల దగ్గర స్టేట్ హైవే వాళ్ళు నిర్మించారు. అధ్యక్ష, అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అదేవిధంగా 65.68 కిలోమీటర్ల దగ్గర స్టేట్ హైవే వాళ్ళు నిర్మించారు, అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అదేవిధంగా 62.75 కిలోమీటర్ల దగ్గర ఫుటేజ్ బ్రిడ్జ్ ఒకటి, అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అధ్యక్ష, ఇప్పుడు 62.1 కిలోమీటర్ల దగ్గర ఒక డబుల్ లేన్ బ్రిడ్జ్ అడిగారు. అధ్యక్ష, అయితే ఈ బ్రిడ్జ్ వస్తే ఇటు స్కూలు కాలేజీ కొంతమంది ప్రజలకు యాక్చువల్గా టైం కలిసి వస్తుంది, ఎక్కువ డిస్టెన్స్ లాగానే ఉంటుందని సభ్యులు అడిగారు. అయితే ఫండ్స్ పరిస్థితిని పరిశీలించి దాన్ని బట్టి యాక్చువల్గా దీన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అధ్యక్ష, అదేవిధంగా పుష్కరాలకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో ఒక ముఖ్యమంత్రి గారు కమిటీ వేస్తున్నారు. అధ్యక్ష, నిన్నే ఫస్ట్ టైం యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేసాము. త్వరలో ఆ కమిటీలో కూడా డిస్కస్ చేసి వారు అడిగింది, దాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఓకే అండి, క్వశ్చన్ అవర్ పూర్తయింది. 0 స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా గత 3 రోజులుగా మన శాసనమండలి సభ్యుల కోసం నిర్వహించేటువంటి ఆట విడుపు క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత